విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో జనసేన భీమిలి ఇన్ఛార్జ్ పంచకర్ల సంధి పాదయాత్ర చేస్తున్నారు. 6వ వార్డులో సంతోష్ నాయుడు ఆధ్వర్యంలో పోతిన మల్లయ్యపాలెంలో ఈ పాదయాత్రను ప్రారంభించారు. ముందుగా శ్రీ కాశీ ఉమామహేశ్వర అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు నిలబడినా గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగాళి అక్కడే ఉందన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రజల్లో మరింత ఆదరణ పెరిగిందని తెలిపారు. జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ సహకారంతో మరి 9 రోజులు 9 వార్డుల నిర్విరామ పాదయాత్ర ఈరోజు 6వ వార్డులోకి ప్రవేశించడం జరిగింది. మాకు ఈ ప్రాంతంలో ప్రవేశించినప్పటికీ కూడా ఇక్కడ జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, టీడీపీ నాయకులు కానివ్వండి ఘన స్వాగతం పలికి ప్రతి ఇంటికి, ప్రతి మహిళ వద్దకు, ప్రతి యువకుడి దగ్గరికి, ప్రతి కార్మికుడి దగ్గరికి కూడా అందరి దగ్గరికి వెళ్ళి మేము చెప్పే మాట ఒకటే: రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మరియు టీడీపీ పార్టీ కలిసి పోటీ చేయబోతుంది. ఉమ్మడి అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా జనసేన పార్టీని, టీడీపీ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని చెప్పని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాదయాత్ర సాగిస్తున్నాం. ఈ పాదయాత్ర ఈరోజు 6వ రోజు భాగంగా మాకు అనేక సమస్యలు ప్రజల నుంచి చెప్తున్నారు. ముఖ్యంగా 6వ వార్డులో మరి మంత్రి గారి మాజీ మంత్రి, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గారు కూతురు ఇక్కడ పోటీ చేశారు. ఆవిడ మేము ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాను, ఇల్లు కట్టుకుంటాను అని చెప్పన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు అవంతి గారిని పట్టుకోవడం కష్టం. ఆయన మంత్రి పదవి పోయినాక, ఎమ్మెల్యే అయినాక ఆయన పట్టుకోవడం కష్టం. ఆఖరికి వారి కూతురు వద్దకు వెళ్ళాలన్నా కూడా, ఇక్కడ కార్పొరేటర్ వద్దకు వెళ్ళాలన్నా కూడా ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి. మరి ఇక్కడ చంద్రంపాలెం హై స్కూల్లో నేటికి కూడా ఆడపిల్లలు వాష్రూమ్స్ బాగోట్లేదని చెప్పి మేము పాదయాత్ర చేస్తుంటే 6వ క్లాస్ పిల్లలు